సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నేను చెప్పే ముందు సునామీ అసలు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? రీసెర్చ్లో తెలిసిన పాయింట్ ఇది, నగ్న సత్యము. ఇండోనేషియా నుంచి ఇండియా దాకా 12 దేశాల్లో సునామీ టచ్ చేసింది. కింద టెక్టానిక్ ప్లేట్లు కదిలిని, ఒక ప్లేటు ఇండోనేషియా టు ఇండియా కదిలింది, సునామీ వచ్చింది. సునామీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మేధావులు అంటే పోలీస్ డిపార్ట్మెంటు, ఇండోనేషియా నుంచి ఆ ప్రాంతాల్లో ఇక్కడ మెడ్రాసు అండ్ ఇండియా దాకా ఈ బెల్ట్, సునామీ వచ్చిన బెల్ట్ని రీసెర్చ్ చేశారంట. హోటల్స్ వెతికారంట, లాడ్జీల్లో రీసెర్చ్ చేశారంట. వాళ్ళకేం దొరికింది తెలుసా? లాడ్జీల్లో, హోటల్స్లో ఇండోనేషియా నుంచి ఇండియా దాకా ఈ బెల్ట్, సునామీ బెల్ట్లో ఎన్ని హోటల్స్ అయితే ఉన్నాయో, ఎన్ని బీచ్లు అయితే ఉన్నాయో, ఆ హోటల్ రూములో పాపము చేయటానికి వాడేటువంటి నిరోధులు భయంకరంగా దొరికినాయి అంట. ఆ బెల్ట్ వరుస వాయి లేకుండా హోటల్స్లో ఫుల్ పాపము. ఆ బెల్ట్ని దేవుడు, ఆ పాపపు బెల్ట్ని ఒక తన్నాడు. ఇండోనేషియా టు ఇండియా సునామీ, అంత పాపపు బెల్ట్. తీర్పు నేను చెప్తాం కాదు, రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుకి వస్తున్నాం. నిన్నే వ్యభిచారము నేరము కాదు, అదొక వృత్తి అని చెప్పినప్పుడు సిగ్గుపడాలి. మన భారతీయులందరూ 142 కోట్ల మంది సిగ్గుపడే సన్నివేశం, ఆడవాళ్ళు తలెత్తుకోలేకపోయే సన్నివేశం. ఏంటి సార్ ఈ తీర్పు? పాపం పెరిగిపోవటం కాదా అంటే నేనేం చెప్పాలంటే, బండగా ఇది పోయే కాలం వచ్చినప్పుడు ఇలాగే తీర్పులు వస్తూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో చిలకలూరిపేట, పెద్దాపురం, ఈ 2 ప్లేసులకి, ఇంకా చాలా ఉన్నాయి, వీటికి ఒక స్పెషల్ పేరు ఉంది, వ్యభిచారం జరిగేటువంటి ప్లేసులు. ఎప్పుడైతే గతంలో ఇవన్నీ మూసేశారు, ఎప్పుడైతే నిన్న సుప్రీంకోర్టు ఆ మధ్య కూడా చెప్పింది, అనౌన్స్ చేసింది, సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే మళ్ళీ విచ్చలవిడయ్యారు ఈ ప్లేసుల్లో. చిలకలూరిపేట బెల్టు, ఇటు పెద్దాపురం బెల్టు, ఇంకా కొన్ని ఉన్నాయండి మన తెలుగు రాష్ట్రాల్లో. ఇవన్నీ విచ్చలవిడి మళ్ళీ రీఓపెనింగో, పాపమో. అంటే ఇదేదో ఒక వృత్తి, జీవనోపాధి అనుకుంటుంది సుప్రీంకోర్టు. పాపం సుప్రీంకోర్టు జడ్జిల్ని మార్చాల్సినటువంటి అవసరం కూడా వచ్చిందేమో అనుకుంటున్నారు మరి. లేకపోతే ఇట్లాంటి తీర్పులు ఇవ్వటం ఏంటండి? వ్యభిచారం నేరం కాదంటాం ఏంటి అసలు? తర్వాత భయంకరంగా అమెరికాలో స్టార్ట్ అయింది. జో బైడెన్ అనేటువంటి వాడు గతంలో ప్రెసిడెంట్ సంతకాలు పెట్టాడు. గే మ్యారేజెస్ సంతకం, ఆడవాళ్ళు పెళ్ళి, మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, రైట్ టు కిల్ యాక్ట్, నా గర్భంలో పెరుగుతున్నటువంటి పాపను బాబును నేను చంపుకునే హక్కు. భయంకరటువంటి పాపం భయంకర తాండవించింది. ఇంకా పాపం ఎక్కువైపోవట్లేదా? పాప వృత్తి, వ్యభిచారం ఎక్కువైపోయి అక్కడి నుంచి అన్ని దేశాల మీదుగా పడుకుంటా మంటి పక్కన కూడా ఉన్నారు ఇప్పుడు వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. ఎంత పాపం ఎక్కువైపోయిందంటే బెంగళూరు భయంకర పాపపు టౌన్ అని తేల్చారండి. అదే కాదు, ఎట్లా తయారైంది తెలుసా? ఒక హోటల్ బుక్ చేసుకుంటున్నారు. ఆ హోటల్లోకి ముందు కారులో భార్యాభర్తలు వస్తారు. అట్లాంటి భార్యాభర్తల జంటలు కొన్ని 100,000 మంది వస్తారు. కారులు బయట ఆపుతారు. ఆ హోటల్లో ఉన్నటువంటి రూమ్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ రూమ్స్ తాళం చెవులు, కీస్ అన్నీ కూడాను ఒక పెద్ద టేబుల్ మీద పెడతాడు. ఈలోపు కారులో వచ్చినటువంటి ఆడవాళ్ళు అంటే వాళ్ళ భార్యలందరూ కూడా ఒక్కొక్క ఆమె వెళ్ళి ఒక్కొక్క రూములో ముందే వెళ్ళి కూర్చుంటారు. ఆ రూమ్స్ కీస్ ఈ టేబుల్ మీద ఉంటాయి. ఈ టేబుల్ మీద ఉన్నటువంటి కీసు ఈ పురుషులు ఎవరి చేతికి ఏ కీ వచ్చిందో ఆ కీ తీసుకుని వెళ్ళి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూములో ఏ లేడీ అయితే ముందెళ్ళి కూర్చుందో ఆమెతో పాపం చేసి ఆ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఆ కీ అక్కడ పెట్టేసి పోతూ తన భార్యను తీసుకొని వెళ్ళిపోతున్నారు. దీన్ని పాపపు వాసన అంటారు. ఈ పాపపు వాసన దేవుని యొక్క నాసికారంధ్రాల దగ్గరికి వెళ్ళింది. ఇవి నోవహు దినములు. మనకు డాక్టర్ గారు కడప నుంచి, పెద్ద డాక్టర్ గారు, ఆయన నాతో మాట్లాడుతూ ఫోన్లో, నోవహు దినాలంటే ఏంటంటే, నోవహు దినాలలో నోవహు ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పవిత్రులుగా ఉన్నారంట. ఎట్లా పవిత్రులుగా ఉన్నారంటే, సృష్టికర్త సృష్టించినప్పుడు ఏ ఒరిజినల్ జీన్స్, ఏ ఒరిజినల్ రేస్, ఏ ఒరిజినల్ డిఎన్ఏ ఉందో ఆ ఒరిజినాలిటీతో వీళ్ళు నోవహు ఫ్యామిలీ 8 మంది మాత్రమే ఉన్నారంట. మిగతా వాళ్ళందరూ చెడిపోయారంట. అందుకు కదా దేవుడు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఎప్పుడు రాబోతుంది? దేవుని తీర్పు వాకిట్లోనే పొంచి ఉన్నది. హీ విల్ కమింగ్ వెరీ సూన్. యేసు ప్రభువారు పరలోకపు డోర్ దగ్గరే ఉన్నాడు ఈ భూమి మీద రావటానికి. జనాలకు తెలియట్లా. ఎప్పుడు వత్తాళ్ళే చూసుకుందాం అన్నట్టుగా ఉంటున్నారు. నువ్వు అనుకునే టైంలో రాడాయినా. మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చును, మెరుపు తూర్పును పుట్టి పడమరికి ఎలా వస్తుందో, ఇవన్నీ చక్కగా ఆ రాకడనే ప్రిపేర్ చేస్తున్నాయి. ఈ పాపము అప్పటి నుంచి ఇప్పుడు దాకా తగ్గలేదండి. సిన్
is reachable. Sin is enjoyable. End of the sin is terrible. Reachable, enjoyable, terrible. Reachable. పాపము రీచబుల్. అవ్వ పండు అందుబాటులో ఉంది, పీక్కు తినేసింది. రీచబుల్, అందుబాటులో ఉండటం, తినేయటం. అందుబాటులో ఉన్న పాపం ఈ రోజుల్లో చేసేస్తున్నారు. సిన్ ఈజ్ ఎంజాయబుల్. రీచబుల్ రెండవది, ఎంజాయబుల్. పాపం చేస్తున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది, ఎంజాయబుల్. బట్ ది ఎండ్ ఆఫ్ ద సిన్ ఈజ్ టెర్రబుల్. రీచబుల్, ఎంజాయబుల్, టెర్రబుల్. ఇప్పుడు లోకం టెర్రబుల్లోకి వెళ్ళిపోయింది. ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకుని సత్యాన్ని తెలుసుకొని పవిత్రంగా ఉన్నారో వారే పరలోకం వెళ్ళుదురుగాక. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు న్యాయాధిపతులు, జడ్జిలు ఏం చేయాలంటే ఏది సత్యమో ప్రకటించాలా. మెయిన్ బైబిల్లో మాత్రమే మీకు దొరుకుతాయి ఇవన్నీ కూడా. ఏది సత్యం? వ్యభిచారాన్ని ఒక వృత్తి అని ఏ గ్రంథంలో ఉంది చెప్పండి. వేరే గ్రంథాల సంగతి పక్కన పెట్టండి కాసేపు. బైబిల్ ఖండించింది, ఇది సిన్, పాపము. కాబట్టి ఇప్పటికైనా భారతీయులందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, కోర్టులు కూడా సత్యాన్ని తెలుసుకోవాలా. మానవుడి మనుగడని చెడగొట్టకూడదు, మానవుడికి మేలుకరమైందే చేయాలా.